నెల్లూరు జిల్లా మనుబోలు మండలంలో అకాల వర్షం కురిసింది. రైతుల్ని వర్షం నిండా ముంచింది. కళ్ళాల్లో ఆరిపోసిన ధాన్యం తడిసి మొద్దయింది. ప్రభుత్వమే తమను ఆదుకోవాలంటున్నారు రైతులు. కష్టించి పండించిన పంట నీటి పాలైందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రైతులు. ఈ అకాల వర్షం పడి గుడ్లన్నీ తెచ్చుకున్నాయి. గవర్నమెంట్ మాకు సహాయం చేయాలని కోరుకుంటున్నాం. గూడూరు ఇక్కడ కౌలుకి పొలం తీసుకొని 10 ఎకరాలు చేసాము. రాత్రి ఆరబెట్టి కళ్ళాలు కొనేవాళ్ళు లేక ఆరబెట్టి మేము అకాల వర్షానికి తెచ్చుకొని అవి మొక్కొచ్చేటట్టుగా ఉన్నాయి. తక్షణ గవర్నమెంట్ ఎత్తేదానికి ప్రయత్నిస్తే మేము కొంచెం వడ్లు పండించాం సార్. మామూలుగా ధరలు లేక కొనిపోయాము. ఎవరు రాలేదు సార్. మేము ఎండకిన్నా ఎక్కువ పోతారని చూసాం సార్. ఈరోజు ఎత్తాలనుకున్నాం సార్. రాత్రి కుటుంబం వర్షం గురించి ఎత్తిసాం సార్. అమితి పేదాను సార్. నేను పాలికి వేసుకున్నాను. 80 పుట్లోట్లు సార్ లోన్ తెచ్చుకుని. ఇప్పుడన్నా మీరు దయచేసి మాకు మిల్లుకు తోలిచ్చి మాకు దయచేసి మీరు లైన్ చేయండి సార్. 10 ఎకరాలు కౌలింగ్ చేసి ఒడ్లు షుగర్లెస్ కొనలేదు. 2 రోజులు చూసాము, కొనలేదు. రాజశేఖర్ ఆరోపించాము. రాజశేఖర్ బట్టి అకాల వర్షానికి నష్టపోయాము, తడిసిపోయాము పూర్తిగా. ఏదైనా గవర్నమెంట్ ఏదన్నా సహాయం చేస్తుందని కోరుకుంటున్నాం. ఎకరాకి నెల్లూరు జిల్లా మనుబోలు మండలంలో అకాల వర్షం కురిసింది. రైతుల్ని వర్షం నిండా ముంచింది. కళ్ళాల్లో ఆరిపోసిన ధాన్యం తడిసి మొద్దయింది. ప్రభుత్వమే తమను ఆదుకోవాలంటున్నారు రైతులు. మరిన్ని వివరాలు మా కరెస్పాండెంట్ నరేష్ అందిస్తారు. నరేష్, రైట్, మొత్తానికి చూసుకుంటే నిన్న నెల్లూరు జిల్లాకు సంబంధించి అనేక ప్రాంతాల్లో అకాల వర్షం కురవడంతో ఒక్కసారిగా కూడా రైతులు తీవ్ర నిరాశ అయితే మిగిల్చిందని చెప్పుకోవాలి. చేతికి వచ్చినటువంటి పంట కోతలు కోస్తున్నటువంటి సమయంలో ఒక్కసారిగా కూడా అకాల వర్షం కురవడంతో కనీసం పట్టలు కూడా కప్పుకునేటువంటి సమయం అవ్వలేదు. ఒక్కసారిగా కూడా ఉదయగిరికి సంబంధించి నియోజకవర్గంలో ఉదయగిరి, వరకుంటపాడు, దుద్దలూరు, ఇంజమూరు, ఇటు కలిగిరి, అదేవిధంగా సర్వేపల్లికి సంబంధించినటువంటి మనుబోలు, పొదలకూరు, కలువ ఈ ప్రాంతాల్లో అకాల వర్షం కురవడంతో రైతాంగం ఒకవైపు కోత కోస్తున్నటువంటి సమయంలో, అదేవిధంగా ధాన్యం అంతా కూడా రోడ్లపై కూడా కుప్పలుగా పెట్టినటువంటి సమయంలో ఈ సమయంలో అకాల వర్షం కురవడంతో రైతులు తీవ్ర నిరాశ మిగిల్చింది. ఎందుకంటే చేతికి వచ్చినటువంటి పంట ఏదైతే లారీలకు ఎక్కించేటువంటి సమయంలో ఈ వర్షం కురవడంతో పట్టలు కూడా కప్పలేనటువంటి పరిస్థితి ఏర్పడింది. అంటే ధాన్యం తడిచిపోతే ఇప్పటికే అనేక ఇబ్బందులు ఎదురవుతున్నటువంటి రైతాంగానికి ఇది ఒక నిరాశ అని చెప్పుకోవాలి. ఎందుకంటే గ్రేడ్ తగ్గిపోతుంది. గ్రేడ్ తగ్గిపోతే రావాల్సినటువంటి ధర పూర్తి స్థాయిలో కూడా పతనం అవడంతో రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తపరుస్తున్నారు. మమ్మల్ని ప్రభుత్వమే ఆదుకోవాలా, దీని మీద పూర్తి స్థాయిలో కూడా నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా వాళ్ళు ఇటు ఒకవైపు మొరపెట్టుకున్న పరిస్థితి కనపడతా ఉంది. ఎందుకంటే ఈ యొక్క అకాల వర్షానికి రైతులు తీవ్ర ఆవేదన చెందుతున్నారు. ఒకవేళ మరింత కూడా ఈ యొక్క వర్ష ప్రభావం ఇంకా వస్తే, అంటే మండు టెండిలో కూడా ఈ అకాల వర్షం ప్రభావంతో రైతులు అసలుకి ఎక్స్పెక్ట్ చేయలేనటువంటి పరిస్థితి. కనీసం పట్టలు కూడా తీసుకురావాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే తీవ్ర ఎండ ప్రభావం 39-40 డిగ్రీల ఎండ కాస్తున్న సమయంలో ఇలాంటి వర్షం పడుతుందని కూడా ఎవరు కూడా ఊహించలేదు. అంటే పట్టపగలే ఈ అంతా కూడా వర్షం, అకాల వర్షం దాదాపు 1.5 గంట పాటు భారీ వర్షంతో ఒకవైపు కళ్ళంలో నీళ్లు రావడంతో అక్కడ ఉన్నటువంటి ధాన్యం అంతా కూడా తడిచిపోవడంతో గింజలంతా కూడా తడిచినటువంటి గింజలను కూడా ఎక్కిలేని పరిస్థితి. మరి మొత్తానికి రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని చెప్పి ఒకవైపు జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా కూడా దీని మీద ప్రత్యేక చొరవ చూపించాలని చెప్పి రైతులు కోరుకున్న పరిస్థితి కనబడుతుంది. రవి, రైట్, థ్యాంక్ యూ నరేష్.